अखण्डमण्डलाकारं व्याप्तं यस्य चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। रसोऽहमप्सु कौन्तेय प्रभास्मि शशिसूर्ययोः प्रणवः सर्ववेदेषु शब्दः खे पौरुषं ऋषु। रसोऽहमप्सु कौन्तेय प्रभास्मि शशिसूर्ययोः प्रणवः सर्ववेदेषु शब्दः खे पौरुषं ऋषुः। సాయి భక్తులందరికీ సాధారణమైన సాయిరామండి. మనము భగవద్గీతలోని 7వ అధ్యాయం చెప్పుకుంటున్నాము. స్వామి వారి గీతావాహినిలో 12వ అధ్యాయం చెప్పుకుంటున్నాము. 7వ అధ్యాయంలో 8వ శ్లోకం ఇప్పుడు మనం చెప్పుకున్నది. రసోహమప్సు కౌంతేయ అంటే స్వామి అంటారండి. స్వామి ఇచ్చిన మీనింగ్ ఏంటంటే జలములో నేను రసస్వరూపుణ్ణి అని. తర్వాత ప్రభాస్మి శశి సూర్యయోహో, సూర్యచంద్రాదుల్లో నేను ప్రభ, అందులో వాళ్ళలో ఉన్న ప్రకాశం నేనే. ప్రణవ సర్వ వేదేషు శబ్ద, వేదము అంటే అర్థాలు 2-3 విధాలుగా వస్తాయండి. వేదం అంటే ఒకటి మనం చేసే వేదిక్ చాంటింగ్ అని మనం చేస్తాము, ఆ వేదం ఒకటి. 2 వేదము అంటే తెలియడము, తెలియబడే పరిజ్ఞానం అని కూడా ఒక అర్థం వస్తుంది. జ్ఞానము అని కూడా వస్తుంది వేదేషు అని. సో మామూలుగా ఇక్కడ చెప్పేది సర్వ వేదేషు అంటే అంత నాలెడ్జ్ అని అర్థం అనమాట. అన్ని నాలెడ్జ్లో ఉన్న ఏదైతే నాలెడ్జ్ అని అనుకుంటున్నామో శబ్దం ద్వారా వింటున్నామో, శబ్దం ద్వారా ఇప్పుడు స్పోకెన్ వర్డ్, ఇప్పుడు మాట్లాడుతుంటే అదొక శబ్దం, శబ్దం ద్వారానే మనకి కమ్యూనికేట్ అవుతుంది. ఇప్పుడు శబ్దం లేకుండా మనము ఒక అక్షరాన్ని అర్థం చేసుకోవడము సాధ్యం కాదండి అంత సులభంగా. అందుకనే మనకి ఇప్పుడు డెఫ్ అండ్ డంబ్ పీపుల్ కి చదవగలగచ్చు వాళ్ళు, కానీ వాళ్ళు దాన్ని ఫాలో అవ్వకుండా వేరేది ఎందుకు ఫాలో అవుతారు అంటే శబ్దం లేకుండా, శబ్ద ప్రమాణం లేకుండా మనకి అక్షర జ్ఞానం వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి శబ్దము బట్టి ఏది తెలియబడుతోందో అటువంటి వాటిలన్నిటికీ అండర్ఫ్లయింగ్ గా ఉన్నది ఏమిటి, దాని వెనకాల ఉన్నది ఏమిటి అంటే మాడుల్లో పూసలలో ఉన్న దారంలాగా వీటన్నిటికీ ఉన్నది ఏమిటి అండర్లయింగ్ గా ఫ్యాక్ట్ అంటే ప్రణవం అంటే ఓంకారం. తర్వాత కే పౌరుషం ఋషు, మనుషులు కే అంటే మనకి ఆకాశం అని వస్తుంది అనుకోండి, ఆకాశంలో శబ్దం, శబ్ద కే అని. మానవుల యందు శక్తిగా, శక్తి పౌరుషం. పౌరుషము అంటే ఇది మనము క్రోధము అని అనుకుంటామండి, క్రోధం కాదు. క్రోధము అంటే పౌరుషం కరెక్ట్ మీనింగ్ కాదు. పురుషతత్వంలో, పురుషము అంటే మేల్ అని కాదండి, మేల్ కానీ ఫీమేల్ కానీ, బాడీని పురుషతత్వము. ఈ పురుషతత్వంలో ఉన్న ఒక అంటే బాడీ ప్లస్ మైండ్ ప్లస్ కాంప్లెక్స్ అన్నమాట జీవతత్వం. అందులో ఉన్న ఒక
ఎనర్జీ, ఒక కాన్షియస్నెస్, ఒక ఎనర్జీ దట్ ఈజ్ స్పెంట్ ఇన్ డూయింగ్ వేరియస్ థింగ్స్ అనమాట. మాట్లాడిన, నడిచిన, ఏం చేసిన ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ శక్తి, అది పౌరుషము, అది మానవుల్లో, అది కూడా భగవత్ స్వరూపమే అని చెప్పారండి. ఇది చెప్పిన తర్వాత స్వామి అంటారు, ప్రతి ఇక్కడ ప్రణవం చెప్పిన దానికి లింక్ చేస్తున్నారు. ప్రతి వస్తువు అన్నారు స్వామి. ప్రతి వస్తువు అంటే, వస్తువు అంటే స్థూలంగా ఒక మెటీరియల్ ఆబ్జెక్ట్ అనే కాకుండా, ఒక మాట తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా ప్రతి వస్తువు అంటే మెటీరియల్ అని అర్థం. అదే ఒక సూక్ష్మ స్వరూపం ప్రణవం అన్నారు. అంటే ప్రణవము అంటే ఒక సౌండ్ అని, ఓం అని మనం చేసే ఒక సాధన అని మాత్రం అనుకోకలేదండి. ప్రణవానికి చాలా అర్థాలు ఉన్నాయి. మాండూక్య ఉపనిషత్తులో చాలా డీల్ చేస్తారు ఎక్స్టెన్సివ్ గా ప్రణవం గురించి. అట్లాగే ఇంకా వేరే కొన్ని ఉపనిషత్తుల్లో కూడా ప్రణవం గురించి మళ్ళీ చెప్పబడింది. కైవల్యోపనిషత్తు అన్న దాంట్లో ప్రణవం గురించి ఈ విధంగా చెప్పారట. ఏంటంటే అకారో విష్ణు రూప బ్రహ్మ రూపంచ, ఉకారో విష్ణు రూపంచ, మకారో భర్గ రూపంచ, సర్వం ఓంకార రూపం అని, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అకార ఉకార మకారాలని. మాండూక్యోపనిషత్తులో అకార ఉకార మకారాలు అంటే అది జాగ్రత్త స్వప్న సుషుప్తి స్థితులకు, స్టేజెస్ కి సంబంధించినది అని చెప్తుంది మాండూక్యోపనిషత్తు. ఇలా ప్రతి ఉపనిషత్తు కూడా ప్రణవం గురించి మాట్లాడిందండి, ఆల్మోస్ట్ అన్ని. దానికి అంత ఇంపార్టెన్స్. ఇన్ఫాక్ట్ సన్యాసులు అయితే ఉన్నారో వాళ్ళు ఏ నామం మీద వాళ్ళు జపం చేయాలి, వాళ్ళు మంత్రాలను మెడిటేషన్ చేయాలంటే ప్రణవం అనే చెప్తారు, ఇంకా వేరేది ఇవ్వరు వాళ్ళకి. సాకార రూపాలని తీసుకుని ఓం శ్రీ సాయిరామ్ అని కానీ ఇవన్నీ కానీ మామూలుగా గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు చెయ్యొచ్చు, కానీ సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఒక ప్రణవం పైన మాత్రమే వాళ్ళ జపం ఉండాలి అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి ప్రణవము అన్నిటికీ ఒక స్వరూపము, దానికి ఒక ఆధారము అని స్వామి చెప్తున్నారు. కాబట్టి అకార ఉకార మకారాలు మన సైంటిఫిక్ గా చూసుకుంటే అండి, మన వోకల్ కార్డ్స్, మన సౌండ్ ట్రాక్ చూసుకుంటే మొత్తం అనేది ఎక్కడో కొంచెం కింద నుంచి వస్తుంది, అది నదిలోంచి అని చెప్తారు. తర్వాత ఊ అనేది ఈ నాలుక పైన ఇక్కడ ఉన్న దగ్గర నుంచి బయలుదేరి, నాలుక కొండ నాలుక పై నుంచి బయలుదేరి అనేది పెదవులు మూసుకోవడంతో అవుతుంది. సో ఈ మొత్తం ట్రాక్ట్ ఏదైతే ఉందో, మొత్తము లైన్ ఏదైతే ఉందో, ఈ లైన్ లో ఒక సౌండ్ మనలో జనరేట్ అయినప్పటి నుంచి దాని పాసిబిలిటీ, అది ఎంత ఏ విధంగా అది ప్రయాణం చేసి బయటకు వస్తుంది అని చెప్పడానికి ఓంకారం ఇస్ అనదర్ సింబల్. ఎందుకంటే అలాగా స్టార్ట్ అయింది, ఊ అయి మా అవడం, ఈ పెదవులతో క్లోజ్ చేస్తే ఇది సింబాలిక్ గా చెప్తే, అంటే ప్రతి సౌండ్ సింబాలిక్ గా చెప్పేది దాని కింద ఉన్నది ప్రణవమే అని. అందువల్ల ఇంకా ఎన్నో ఓం అనేది మనకి మన సనాతన ధర్మంలో అంత ముఖ్యమైన ఒక మంత్రం అండి ఓం అనేది. ఇక స్వామి తర్వాత ఏమంటారంటే అండి, అయితే ప్రతిదానికి నువ్వు గమనించావో లేదో, ఇప్పుడు ఓం రాసినా కూడా ఓం మనం ఇట్లా రాస్తాం, ఒక సింబల్ రాస్తాం, కానీ మనము ఆ సింబల్ రాసినట్టు చదవం. సింబల్ దానికి గనక దానికి ఒక రూపం ఉంటే, ఆ సింబల్ ని మనం పిలిచే విధానంకి ఒక నామం ఉంటాం, ఇది రూపనామాలు. స్వామి ఇక్కడ అంటున్నారు, జగత్తు మొత్తం నామరూపాత్మకం. ఏదైతే ఎగ్జిస్టింగ్ గా ఉందో, ఏది ఎగ్జిస్టింగ్ గా ఉందో వాటిలన్నిటికీ ఒక నామము ఒక రూపము, ఒక నామము ఒక రూపము, ఈ విధంగా ఉన్నాయి. ఇది లేకపోతే ప్రపంచమే లేదు, ఈ నామరూపాలు తీసేస్తే ప్రపంచం లేదు అన్నారు స్వామి. స్వామి 76 లో అనుకుంటే ఒక డిస్కోర్స్ ఇస్తూ స్వామీజీ ఇచ్చిన 5 విషయాలు ఏంటంటే, ప్రపంచాన్ని ఏ విధంగా, పరబ్రహ్మ తత్వం ఏమిటి అంటే అన్నారు, నామము రూపము అస్థి భాతి ప్రియం అన్నారు. అస్థి భాతి ప్రియం అంటే ఏది మనం సచ్చిదానందం అంటామో అదే అండి. అస్థి అంటే ఉండడము, భాతి అంటే ప్రకాశించడం అంటే చైతన్యము, అస్థి భాతి ప్రియం అంటే ఆనందం. కాబట్టి సచ్చిదానందం అన్న అస్థిభాతి ప్రియం అన్న ఒకటి. ఇవి 2 డిఫరెంట్ వేస్ ఆఫ్ పుట్టింగ్ ఇట్ అన్నమాట. అంటే నామరూపాలు తీసేస్తే, ఈ 2 స్వామిది అంటున్నారు, నామరూపాలు పైన ఉన్న నేమ్ అండ్ ఫామ్ అంటారు ఇంగ్లీష్ లో, ఇవి తీసేస్తే ఏది మిగిలింది అంటే సచ్చిదానందం. దిస్ ఈజ్ యాక్చువల్లీ ద కంపోజిషన్ ఆఫ్ దిస్ ఎంటైర్ యూనివర్స్. ఈ 2 తీసేస్తే ఇంకా యూనివర్సే లేదని స్వామి అంటున్నారు. కానీ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఒక కొంటె ప్రశ్న వేస్తారు స్వామి. సరే, ఈ రెండిట్లో నామరూపంలో ఏది నిత్యము అంటారు. నిత్యము అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, ఇక్కడ ప్రతిదీ కాంటెక్చువల్ గా ఉంటుంది మీనింగ్. నిత్యము అంటే ఎప్పటికీ ఉండేది అని కాదండి. నిత్యము అంటే ఏది లాంగ్ లాస్టింగ్. ఏది లాంగ్ లాస్టింగ్ అంటే స్వామి అంటారు, చూడు నీకు రూపం కన్నా నామమే లాస్టింగ్. చూడండి, మనకి
ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? ఇప్పుడు నామం గుర్తుంటుంది. మనము ఒక అక్బర్ అంటాము. అక్బర్ ఎట్లా ఉండేవాడో మనకు చూడలేదు కూడా. రూపం చూడలేదు కూడా. కానీ విన్న దాన్ని బట్టి ఒక రూపం ఊహించుకోవచ్చు. ఊహ ఉన్నా లేకపోయినా అక్బర్ అనగలం. అక్బర్ పేరుండిపోతుంది. లేక ఇంకోళ్ళది పేరుండిపోతుంది. ఎవరైనా మంచి చక్కటి పాట పాడారు. ఆ పాట ఇప్పుడు ఎవరు పాడారనంగానే వాళ్ళ పేరు గుర్తొచ్చేస్తుంది. డాక్టర్ బాలమురళీకృష్ణ అంటాం. డాక్టర్ బాలమురళీకృష్ణ పేరు ఉండిపోతుంది. తర్వాత ఆయన రూపానికి సంబంధించిన విషయాలు ఉండొచ్చు. కాబట్టి నామరూపాల్లో ఏది మిగులుతుంది, ఏది ఎక్కువ ఉంటుంది అంటే మనిషి గనక సత్కార్యాలు చేస్తూ ఆ విధంగా ఉంటే గనక మంచి పేరు, లేకపోతే చెడు పేరు, ఏదో ఒక పేరు ఉండిపోతుంది కదండి. ఆ పేరు ఉంటుందన్నారు. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ కి స్వామి దారి తీస్తున్నారు. ఇన్యూమరబుల్ గా చాలా ఎన్నో విధాలుగా ఉన్నాయి నామాలు. చూడండి, మనకి మనుషులకు ఉండే పేర్లు అవి తీసేస్తే ఇప్పుడు పువ్వులకి పేర్లు, లేకపోతే పళ్ళకి పేర్లు, తర్వాత ఆకాశంలో ఉండే పక్షులకి పేర్లు, జంతువులకి పేర్లు, ఇలా ఎన్ని పేర్లు అండి? అసంఖ్యాకం. అంటే ఇన్ఫైనెట్. అసంఖ్యం అంటే ఇన్యూమరబుల్. రైట్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇన్యూమరబుల్ అనేది కరెక్ట్ అనమాట. ఇన్యూమరబుల్ నామాలకి అసంఖ్యాకములైన రూపాలు ఉండవచ్చు అన్నారు స్వామి. అంటే ప్రతి నామానికి ఒక రూపం ఉండొచ్చు అని. అయితే ఉదాహరణకు అక్షరాలను చూద్దామని ఇక్కడ అక్షరాల గురించి ఇక్కడ పన్ను ఉంటుందండి. పన్ను అంటే ఏ ఏ భాషలో అయినా పన్ను ఉంటుంది. పన్ను అంటే ఒక ఒక మాట ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటకి రెండు అర్థాలు కానీ రెండు కన్నా ఎక్కువ అర్థాలు కానీ వచ్చినప్పుడు ఆ రెండు అర్థాలు తోచేట్టు వాడడం పన్ను అనమాట దాన్ని. కాబట్టి స్వామి ఎన్నో పనులు చేస్తారు లాంగ్వేజ్ లో. స్వామి చాలా పనులు చేస్తారు. ఇప్పుడు చూడండి, ఇది ఒక పన్ను అవుతుంది. స్వామి చాలా పనులు చేస్తారని ఇంగ్లీష్ లో అంటే తెలుగులో పనులు చేస్తారు అని వస్తుంది. ఇది ఒక పన్ను లాంటిది అనమాట. అది ఎగ్జాంపుల్. స్వామి అన్నారు అక్షర జ్ఞానము అని మనకి ఇక్కడ చెప్తున్నారు. తెలుగులో 52 అక్షరాలు ఉన్నాయి, ఇంగ్లీష్ లో 26 అక్షరాలు ఉన్నాయి. ఏ సాహిత్యం తీసుకున్నా తెలుగులో మీరు ఇప్పుడు ఇన్ని కావ్యాలు, ఇన్ని గ్రంథాలు, ఇన్ని పద్యాలు, ఇన్ని ఏమి తీసుకున్నా చూసుకోండి, ఈ 52 అక్షరాలు కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా? ఇది స్వామి వేసే ప్రశ్న. ఎన్ని మీరు అబ్బో ఇన్ని ఉన్నాయండి, ఇన్ని చదువు, ఇది అర్థం కాదండి ఇవన్నీ అంటూ ఉంటాం. అంటే మీకు అక్షరాలు అర్థం కావట్లేదా? లేదా నాకు 52 అక్షరాలు తెలుసు, 52 అక్షరాలు తెలుసు మీకు, కానీ 52 అక్షరాలు అర్థం కాక కాదు. కానీ 52 అక్షరాలకు మించి ఏమన్నా ఉన్నాయో తెలుగులో? లేవు. అగ్రీడ్ 52 అక్షరాలే. అలాగే ఇంగ్లీష్ లో ఎన్ని పుస్తకాలు, ఎంత ఎన్సైక్లోపీడియాలు, గూగుల్లోకి వెళ్తే మీరు ఎంత కంటెంట్, ఎంత ఉంది. ఇప్పుడు ఇవన్నీ 26 అక్షరాలు కాకుండా ఉన్నాయా? కాదు. కాబట్టి అక్షరం అంటే ఏంటండి? పన్నని ఎందుకంటున్నామంటే రెండు అర్థాలు ఏంటంటే అక్కడ అక్షరము అంటే ఇంకా దాన్ని క్షరం చేయలేదు, ఇంకా దాన్ని అక్కడి నుంచి మీరు డివైడ్ చేయలేరు. అది ఒక మినిమం యూనిట్ అనమాట. ఇప్పుడు అ అన్నారు అనుకోండి, ఫస్ట్ మనకి 52 అక్షరాల్లో మొట్టమొదటి మనకి అకారంతో మొదలవుతుంది. అ అన్నారు అనుకోండి. ఇప్పుడు అ అంటే ఆని అలానే ఉపయోగించగలరు, ఆని అంతకన్నా డివైడ్ చేయలేరు. అందుకని అక్షరం. అక్షరం అంటే ఏమిటి అంటే ఇంక అంతకన్నా డివైడ్ చేయలేరు. అట్లాగే ఆ అన్నారు అనుకోండి, ఆ అంటే దాన్ని డివైడ్ చేస్తే అ ప్లస్ అ అని మీరు ఆ అని దీర్ఘం అన్నా కూడా దాన్ని అట్లా డివైడ్ చేయలేదు. అక్కి దీర్ఘం తగిలించడం వల్ల ఒక కొత్త అక్షరం వచ్చింది. అది అంతకన్నా డివైడ్ కాలేదు అక్షరం. అంటే ఆ అట్లా ఏది ఇప్పుడు మనకి సైన్స్ లో ఫండమెంటల్ యూనిట్ ఏమిటి అంటే ఫండమెంటల్ యూనిట్ పార్టికల్ ఏమిటి అట్లా అంటే యాటమ్ అంటారు. దాన్ని డివైడ్ చేయగలరా? డివైడ్ చేయలేరు. అంటే యాటమ్ లో ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉండొచ్చు కానీ డివైడ్ కాదు యాటమ్. వాట్ ఈస్ ద మోస్ట్ ఫండమెంటల్ ఎగ్జిస్టింగ్ యూనిట్ ఆర్ ఎలిమెంట్ అంటే యాటమ్. కాబట్టి యాటమ్ ని ఏ విధంగా అట్లా అక్షరము అంటే ఇప్పుడు మనకి చూడండి, ఇది లాంగ్వేజ్ వైపు స్వామి చెప్తున్నారు. ఉదాహరణ చాలా బాగుంటుంది. ఈ లాంగ్వేజ్ లో మనం ఇవేవి చెప్తున్నామో ప్రతిదీ కూడా ఒక ఫండమెంటల్. ఆ లాంగ్వేజ్ ఫామ్ ఇంత ఫామ్ కావడానికి, ఇన్ని పేర్లు, ఇంత కవిత్వాలు, ఇన్ని కావ్యాలు కావడానికి ఏంటండి కారణము? ఈలే కదా, ఈ కక్కగగ్గాలే కదా. ఇవన్నీ కూడా కానీ ఒక్కొక్కటి ఇండివిజువల్ గా ఏది ఉండగలదో అది అక్షరం. మానవుడి దేహంలో ప్రముఖమైన 6 నాడీ కేంద్రాలు ఉన్నాయన్నారండి స్వామి. నాడి చక్రాలు అని కొంతమంది అంటారు. ఈ నాడీ కేంద్రాల్లో ఇవి కమలాకారంలో ఉంటాయని చెప్పారు స్వామి. కమలాకారం అంటే అక్షరాలు చెప్పి సడన్ గా మళ్ళీ ఇవేదో చెప్తున్నారు అని మీరు అనుకుంటే గనక దీని గురించి స్వామి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. కొంచెం ఓపికతో వినాలి. ఇక్కడ నాడీ కేంద్రాలు ఉండి అవి ఒక్కొక్కటి కమలం లోటస్ అన్నమాట ఆకారంలో. అంటే ఇది నిజముగా అట్లా ఉందా అండి అంటే
ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు టాక్ అబౌట్ ఇట్ అండి. కాకపోతే ఫిజికల్ గా చూస్తే మాత్రం మనకు కనబడదు. ఫిజికల్ గా ఉన్నదని కాదు. కాబట్టి ఫిజికల్ గా కానిది ఏమిటి? సూక్ష్మం కావచ్చు, సూక్ష్మం కాకపోతే అది ఎలగారికల్ కావచ్చు, ఆర్ యూనో ఇన్ఫాక్ట్ అది ఇదొక మెటఫర్ కావచ్చు. మెటఫర్ అంటే ఒక ఉదాహరణ, ఒక విధానం చూపెట్టడం అన్నమాట. ఇప్పుడు హృదయాన్ని కమలం అంటామండి, హృదయ కమలము. ఎందుకు కమలం అంటారు? కమలం అనేది చాలా మంచి సీట్ అమ్మవారికి, అయ్యవారికి ఆయన కూర్చోడానికి. కాబట్టి కమలం, హృదయ కమలం అంటాం. అంటే కమలం అనేది అది స్లష్ లో పుట్టినా, అంటే బురదలో పుట్టినా కూడా బురదకి అంటకుండా ఉంటుంది. అలాగే హృదయానికి ఏది అంటదు. ఈ విధంగా దాంట్లో ఉన్న కొన్ని క్వాలిటీస్, కొన్ని గుణాలు చెప్పడానికి ఒక్కొక్క దాన్ని ఒక దాంతో పోల్చడం అనేది జరుగుతుంది. మెటఫర్ అంటాం. ఆ పోల్చడం అనేది. అట్లా కమలాలు అట్లా అనుకోవచ్చు, లేకపోతే ఎట్లా అని అనుకోవచ్చు. స్వామి మనం క్లారిఫై చేస్తారు. ఈ 6 కమలాల్లోనూ 52 రేఖలు ఉంటాయిటండి. ప్రతి ఒక్క కమలంలోనూ 52 రేఖలు ఉంటాయిట. ఈ ఒక్కొక్క రేఖ పైన ఒక్కొక్క అక్షరం ఉంటుంట. చూడండి, అంటే స్వామి ఇప్పుడు మనకు ఆశ్చర్యం వస్తుంది. అంటే మరి సరే అండి, తెలుగు వాళ్ళకైతే 52 అక్షరాలు ఉన్నాయి కాబట్టి 52 రేఖల పైన ఉన్నాయని అంటున్నారు. మరి ఇంగ్లీష్ వాళ్ళకి 26 ఉన్నాయి కదండి. వాళ్ళకి ఏమిటి అంటే నాకు ఆన్సర్ లేదండి, దానికి నా దగ్గర లేదు. కాకపోతే స్వామి చెప్పేదానికి ఏదో మీనింగ్ ఉంటుంది, డీపర్ మీనింగ్ ఉంటుంది. ఆ మీనింగ్ మనం కనుక్కోవడానికి ట్రై చేయాలి. ఒక్కొక్క రేఖ పైన కూడా దానికి ఒక్కొక్క అక్షరం ఏర్పడి ఉంటుంటాం. ఇది ఎలా ఉంటుంది అంటే స్వామి ఎంత బ్యూటిఫుల్ పిక్చర్ ఇస్తుందంటే, హార్మోనియంలో రీడ్స్ ఉంటాయి చూడండి, హార్మోనియంలో మెట్లు ఉంటాయి కదా, ఆ మెట్లలాగా ఉంటాయిట ఇవి. అంటే ఒక్కొక్క అక్షరం పైన ఒక్కొక్క రేఖ పైన ఒక్కొక్క అక్షరం ఉండడము హార్మోనియం రీడ్స్ లాగా ఉంటున్నారు. అంటే హార్మోనియం రీడ్స్ పక్క పక్కన ఉంటే చక్కగా వాయించడం తెలిసిన వాళ్ళు అది పట్టుకుని ఎంతైనా ఎన్ని భజనలైనా వాయిస్తారు, ఎన్ని పాటలైనా వాయిస్తారు. అలాగే ఇది ఉన్న తర్వాత ఇప్పుడు మరి ఏంటి అంటే, ఒక్కొక్క రేఖాదుల సమయంలో ఒక్కొక్క విధమైన ఒక్కొక్క రేఖ పైన టచ్ చేస్తూ ఉంటే, 52 రేఖలు అన్నారు కాబట్టి ఒక్కొక్క రేఖ పైన టచ్ చేస్తూ ఉంటే ఒక్కొక్క విధమైన శబ్దం వస్తుంది అన్నారు. శబ్దం వేరేగా వస్తుంటాం. అయితే స్వామి అన్నారు, ఇప్పటికే మీకు అర్థం అవ్వాలి ఏంటంటే, మరి రేఖలు రీడ్స్ హార్మోనియంలో నొక్కితే అవి కదలాలి కదండి. ఎందుకు నొక్కుతాం మనం? అది కదిలితే ఆ లోపల కనెక్షన్, ఆ లోపలికి ఆ తీగ కదిలి అప్పుడు సౌండ్ వస్తుంది, ఒక ఫ్రీక్వెన్సీ వస్తుంది. అది అక్కడ అరేంజ్మెంట్. అలా ఇక్కడ కదలాలి కదా, మరి ఎట్లా కదిలితే ఇదెవరు టచ్ చేస్తారు, ఇదెవరు ప్లే చేస్తారు అని మనకి ఒక డౌట్ రావచ్చు. ఏదో శక్తి ఉండాలి కదా ప్లే చేయడానికి. అంటే స్వామినారు కరెక్టే, ఆ కదిలించడానికి ఒక శక్తి కావాలి, ఆ శక్తే ప్రణవము అని చెప్పారు. ఇక్కడ కనెక్ట్ చేశారు స్వామి. ప్రణవం అంటే ఏమిటంటే అనాహత ధ్వని అంటున్నారండి. అనాహత ధ్వని, ఎవరు ప్రొడ్యూస్ చేయకుండా ప్రొడ్యూస్ అయ్యే ధ్వని అనాహత ధ్వని, ప్రణవం. కాబట్టి ఆ ప్రణవం కదిలిస్తూ ఉంటారు. దానికి ఆధారము సర్వనామాలకి, సర్వ సౌండ్ అన్నిటికీ కూడా ఆధారం ప్రణవం అండంలో ఇక్కడ స్వామి ఎట్లా చెప్తున్నారంటే, ఇప్పుడు కమలాల లెవెల్కి వెళ్ళి స్వామి చెప్తున్నారు. ఆ కమలాలు ప్రతి నాడి దగ్గర ఒక 52 రేకుల కమలం ఉంది. ప్రతి రేఖ పైన ఒక అక్షరం ఉంటుందయ్యా, అక్షరం లాంటిది. ఆ అక్షరం బట్టి దాన్ని ప్రణవం, ఆ అక్షరము అది సౌండ్ మాత్రం కింద ప్రణవము కంప్లీట్ గా తాను ప్రణవంగా ఉంది. కానీ అది ఆ రేఖ పైన అక్షరం ఒక్కొక్క అక్షరాన్ని టచ్ చేస్తున్నప్పుడు దానివల్ల ఒక విధంగా ఈ సౌండ్స్ మనకి, అంటే ఇప్పుడు బహిర్గతం ఏమవుతున్నాయో మనం మాట్లాడేదంతా కూడా ఆ విధంగా వస్తుందని స్వామి చెప్తున్నారండి. దీనికి కారణం ఏంటి? కాబట్టి మనం ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అని అనుకుంటున్నాను, ఈ మాటలకి ఆధారం ఏమిటి? ప్రణవం, అనాహత ధ్వని. సో బయటకి కనబడి మ్యానుఫ్యాక్చర్ అవుతోంది, పుడుతోంది సౌండ్ అని అనుకుంటున్న దాని వెనకాల అన్బార్న్ సౌండ్ ఉంది, పుట్టని సౌండ్ ఉందన్నమాట. అనాహతం అంటే ఎవరూ పుట్టించలేదు దాన్ని, అప్రయత్నంగా కదిలిపోతూ ఉంటుంది. అందుకని ప్రయత్నపూర్వకంగా కదిలే ధ్వనిని ఆహత ధ్వని అంటారు. ఇది అనాహత ధ్వని అనమాట. దారంలో పూసలు గుచ్చబడ్డట్లు అనాహతంలో వేదములనే పూసలు గుచ్చబడ్డాయి అన్నారండి స్వామి. ఎట్లా ఇప్పుడు పూసలు దారానికి గుచ్చేశారో అలా వేదాలు కూర్చారట. వేదము అంటే ఇక్కడ మళ్ళీ అందుకనే అర్థం చేసుకోవాలి, వేదము అంటే ఒక్క ఋగ్వేదం అని, సామవేదం అని ఆ విధంగానే కాకుండా అవి కూడా ఒక లెవెల్లో వస్తాయి. కానీ వేదము అంటే తెలియడము, విద్ అన్న మాట వస్తుంది, అవేర్నెస్. అసలు అవేర్నెస్ కూడా అది అనాహతంలో గుచ్చబడింది. అంటే అనాహతంలోనే, ప్రణవంలోనే ఉన్నాయి అవి. ఇక మళ్ళీ స్వామి ఒకసారి బయటకు వస్తున్నారు. రసస్వరూపమైన తనలో జలము చేర్చబడింది. భగవంతుడు తనలో అంటే
భగవత్ స్వరూపం. భగవత్ స్వరూపం అంటే ఇప్పుడు మనము బయట శక్తిలాగా మాట్లాడట్లేదండి. మనలోనే ఉన్న, మనలో అని అనకూడదు. మనలో ఉన్నదంటే తప్పు. ఎందుకంటే ఒక కుండ ఉందనుకోండి. కుండకి లోపల స్పేస్ ఉంది. కుండకి బయట స్పేస్ ఉంది కదండి. ఇప్పుడు ప్రశ్న, కుండలో స్పేస్ ఉందా? స్పేస్‌లో కుండ ఉందా? ప్రశ్న వేశారనుకోండి. మళ్ళీ రిపీట్ చేస్తాను. ఒక కుండ ఉంది. కుండ ఇట్లా ఉంది. బయట ఇట్లా పట్టుకున్నాను ఇప్పుడు. ఇప్పుడు కుండలో స్పేస్ ఉందా? స్పేస్‌లో కుండ ఉందా? అంటే 3 విధాలుగా మీరు జవాబు చెప్పొచ్చు. ఒకటేంటంటే, అయ్యా కుండలో స్పేస్ ఉంది. మన కుండను చూస్తున్నాం కాబట్టి కుండలో ఫస్ట్ కుండలో స్పేస్ ఉంది అనొచ్చు. లేదు, మీరు కొంచెం వెనకాలకొచ్చి చూస్తే అయ్యా నిజం చెప్పాలంటే బయట స్పేస్‌లోనే కుండ ఉంది. సరే. ఇప్పుడు మూడోది ఏమిటి జవాబు అంటే, బయట స్పేస్, లోపల స్పేస్ ఒకటే ఏం చెప్పమంటారు? కాబట్టి కుండ బయట స్పేస్‌లోనే కుండ ఉన్నది రెండోదే ఎక్కువ కరెక్ట్ అని మూడో విధంగా కొంచెం మోడిఫై చేసి చెప్తారు. ఆన్సర్. అంతే. ఈ మూడే ఆన్సర్స్ చెప్తారు. రసస్వరూపమైన తనలో జలము చేర్చబడింది. ఇప్పుడు స్వామి మనలో ఉన్నారా? స్వామిలో మనం ఉన్నామా? స్వామి అంటే ఇక్కడ 5 అడుగుల స్వామి కాదండి. సర్వ వ్యాపక స్వామి. సర్వం తానే ఉన్న స్వామి. ఆ సర్వం తానే ఉన్న స్వామి ఇక్కడ ఆయనలో జలంగా చేర్చబడింది అంటే రసస్వరూపము. తానే చైతన్య రసస్వరూపం అంటే ఇక్కడ చైతన్య స్వరూపం అండి. చైతన్య స్వరూపం తానే కాబట్టి తనలో తర్వాత కనబడే విధంగా జలం చేర్చబడింది. అంటే ఇప్పుడు తాను ఆ కుండ మెటీరియల్ మట్టి కూడా తానే. తనకన్నా వేరుగా ఏముంటుంది? కాకపోతే ఏ విధంగా చేయబడింది అంటే ఈ మొత్తము స్పేస్ అంతా తానుగా ఉన్న దాంట్లో ఒక మట్టిలా కనబడుతుంది. మట్టిలా కనబడి అది సెపరేషన్ అన్న ఒక భావం క్రియేట్ చేయబడింది. తనలోనే సర్వం తానే ఉన్న దాంట్లో ఒక సెపరేషన్ క్రియేట్ చేయబడింది. ఇలాంటి సర్వానికి ఆధారమైన ప్రణవంలో ఇందులో మనస్సు లీనం చెయ్యాలి. ఏది ఆధారమై ఉందో దాంట్లో అంటే ఏది చైతన్యవంతంగా మనలో ఉందో, మనలో అంటే ఇక్కడ మళ్ళీ రాంగ్ యూసేజ్ అండి ఆ వర్డ్. మనము దేహము అని అనుకుంటాం, మనం మనస్సు అని అనుకుంటాము. దీని లోపల అనగానే ఈ కుండలో ఉన్న స్పేస్ అంటున్నాను. ఆ విధంగా కాదు. మనలో అంటే ఇక్కడ రికగ్నైజ్ చేయబడుతున్నది అని. నేను అనుకునే జీవతత్వంలో కనబడుతున్నది అని అనుకోవాలి. ఇదో కుండలాగా ఈ శరీరంలో ఉంది, ఈ మనస్సులో ఉంది అనకూడదండి మనం. మనం ఏమనాలంటే ఈ జీవతత్వంలో కనబడుతున్న అది బెటర్. ఈ కుండలో కనబడుతున్న స్పేస్ అంటే బెటర్. అంతేగాని ఈ కుండ స్పేస్ అనడం తప్పు. అలా ఈ జీవతత్వంలో కనబడుతున్న చైతన్యము బానే ఉంది. ఈ చైతన్యము పక్కన బయట ఉన్న చైతన్యానికి తేడా ఏమిటి? అలాగే ఈ కుండలో ఆ కుండలో ఉన్న స్పేస్ కి తేడా ఏమిటి? ఈ చైతన్యం ఇక్కడ కనబడుతున్న జీవ చైతన్యం కనబడుతున్నది, ఆ పక్కన ఉన్న మనిషిలో ఒక చైతన్యం కనబడుతున్నది తేడా ఉందా? లేదు. ఇట్స్ సర్వం, ఇట్స్ ఆల్ ప్రివిలెంట్, ఇట్స్ ఆల్ ప్రివైలింగ్ కాబట్టి అంతా అదే ఉంది కాబట్టి ఇక్కడ పరుచుకున్నది అక్కడ పరుచుకున్నది ఒకటే. అయితే మరి నేను అది ఎందుకు ఫీల్ అవ్వట్లేదు? అది నాలాగా ఫీల్ అవ్వట్లేదు. ఎందుకు అంటే మనము సెన్సెస్ కి బద్ధమై ఉన్నాను కాబట్టి ఎక్కడి వరకు మనకు సెన్సేషన్ ఉందో అంతవరకు మాత్రమే చూడగలుగుతున్నాము. ఎందుకంటే మనం ఇంకా చైతన్యంతో ఐడెంటిఫై చేసుకోలేదు. చైతన్యంతో మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే గనక ఇక్కడ ఉన్న చైతన్యం అక్కడ ఉన్న చైతన్యము ఒకటేగా కనబడుతుంది. ఇదే పరులు పరులు కాదయ్యా పరమాత్ముడి స్వామి చెప్పిన మాట అని స్వామి చెప్తారు. అంతవరకు కూడా ఈ శరీరమే నేను, ఈ దేహమే ఈ మనస్సే నేను అని నేను అనుకుంటున్నాను కాబట్టి నేనేమంటాను, ఇక్కడ ఉన్న స్వామి, హృదయంలో ఉన్న స్వామి ఇలా మాట్లాడతాను. అంటే నేను 5 feet 10 inches నాలో ఉన్న స్వామి ఇంకా చిన్న ఆయన. ఈ విధంగా భావనలు ఎన్నెన్నో ఉంటాయి మనకి. అందుకనే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. ఇందులో డెప్త్ లోకి వెళ్తున్న కొద్దీ మనకి ఏమర్థం అవుతుందంటే మనకి మొదట్లో ఉన్న అపోహలు, అజంప్షన్స్ అన్ని తప్పే, అన్ని తీసేయాల్సి వస్తుంది ఒక స్టేజ్ లో. అందుకనే అన్నారేమో ఆయన చివరికి సర్వధర్మాన్ని పరిత్యజ్య, వదిలేసే అన్ని, నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అన్ని తప్పే, వదిలేసే అని. ఆ విధంగా ఇక్కడ స్వామి చెప్తూ మొత్తానికి శబ్దంలో మనస్సును లయం చేసే మనస్సుకి ఒక గుణం ఉందిటండి. అది శబ్దం గనక శబ్దానికి లయం అయిపోతుంది. లయం అవడం అంటే కలిసిపోయి దాని తత్వం పోగొట్టుకుంటుంది. అది శబ్దంలో లయం అవుతుంది. ఉదాహరణ, చక్కని సంగీతం వింటున్నారు, చక్కని భజన వింటున్నారు, భజనలో మీ మనస్సు లగ్నమైంది. చూడండి ఏమైంది, ఇప్పుడు మనస్సు మర్చిపోయింది, స్పేస్ మర్చిపోయింది, టైం మర్చిపోయింది, బాడీ మర్చిపోయింది. పక్కన వాళ్ళు మిమ్మల్ని పిలిచినా కూడా మీరు పలకకపోవచ్చు.
శబ్దానికి మ్యూజిక్కి అందుకని స్వామి మనకి భజనల కార్యక్రమం పెట్టారు, సంగీతం పెట్టారు. ఎందుకంటే అండి ఆ శబ్దంలో ఆ పవర్ ఉంది, మనస్సును లయం. సో జీవితంలో మన ఆబ్జెక్టివ్ మనస్సు లయం చేయడమే కాబట్టి ఆబ్జెక్టివ్ టువర్డ్స్ దట్ ఆబ్జెక్టివ్ శబ్దము చక్కగా ఉపయోగించవచ్చు. శబ్ద బ్రహ్మమయి అంటారు స్వామి. శబ్దం అంటే ప్రణవం, ఓంకారం. మనకి పొద్దున సుప్రభాతం, ఓంకార సుప్రభాతాల దగ్గర నుంచి స్వామిని 21 సార్లు ఓంకారం చేయమన్నారు. జాగ్రత్తగా చేయాలండి ఇది. అకార ఉకార మకారాలు 3 కూడా నాకు స్వామి దాని గురించి ఒక సెషన్ చేసే ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. మొన్న రేడియో సాయి తెలుగు ఛానల్ యానివర్సరీకి ఈ సంవత్సరమే ఒక వీడియో చేశాను నేను. అందులో 21 ఓంకారాల ప్రాముఖ్యత ఏమిటి, తర్వాత సుప్రభాతం ప్రాముఖ్యత ఏమిటి అనేది ఉంది. మీరు గనక దాని పేరు ప్రభాత గీతము ఏదో పెట్టారండి, ప్రభాత దర్శనం ఏదో పెట్టారు. కాబట్టి యూట్యూబ్ లో ఉంది, మీరు కోటా శివకుమార్ సాయి సుప్రభాతం అని కొడితే మీకు వచ్చేస్తుంది. మీరు చూడండి, అది ఒక 45-50 నిమిషాలు ఉంటుంది ఆ వీడియో. అందులో దీని గురించి మాట్లాడడం జరిగింది. ఓంకారాన్ని మనం పొద్దున్న స్టార్ట్ చేసుకునేది సాధన ఏ విధంగా చేసుకోవచ్చు అనే దాంట్లో అకార ఉకారాలు పలికిస్తూ ఓంకారాన్ని చేస్తూ, ఆ ఓంకారం చెప్తున్నప్పుడు ఏం చెప్తున్నాం అండి, మనం అక్షరం చెప్తున్నాం అంతే కదండి. ఒక అక్షరం ఒకసారి ఇది ఎప్పుడు మారిపోతుంది, ఊకి మారిపోతుంది. ఇందులో ఒక అక్షరం నుంచి ఆ ఊ మా 3 కలిపి కాంపోజిట్ అన్నమాట. ఓంకారం అనేది ఒక అక్షరం కాదు, కాంపోజిట్. అయితే ఒక అక్షరం అని కూడా అంటారు దాన్ని, ఒక అక్షరం అనేది కాంపోజిట్ అక్షరం. ఆ కాంపోజిట్ అక్షరంలో ఓంకారం చెప్పిన తర్వాత ఇప్పుడు 2 ఓంకారాల మధ్యలో ఏముంటుందండి, నిశ్శబ్దం ఉంటుంది. అంటే 2 శబ్దాల మధ్యలో ఏముంటుంది, నిశ్శబ్దం ఉంటుంది. ఇప్పుడు ఆ నిశ్శబ్దాన్ని ఏమంటారు, పరమాత్మ, పరబ్రహ్మ. పరబ్రహ్మ అంటే ఏమిటి, అక్షరం. మళ్ళీ అక్షర పరబ్రహ్మ యోగం అని 15వ చాప్టర్ భగవద్గీతలో దాన్ని అక్షర పరబ్రహ్మ యోగం అంటారు. కాబట్టి ఓంకారము అక్షరం, పక్కన నిశ్శబ్దం అక్షరమే, అది కూడా పరబ్రహ్మ. కాబట్టి అక్షర సాధన, అక్షర జ్ఞానం, ఇది స్వామి చెప్తున్నది. రెండిట్లోనూ లయం చేయాలి. ఇప్పుడు మొదటి శబ్దంలోనేమో సాకారంగా లయం చేస్తాము, ఒకటి వింటూ. నిశ్శబ్దంలో వినకుండా నిరాకారంగా లయం చేస్తాం. చూడండి, మొత్తం ఆ ఓంకారం 21 సార్లు చేసే సాధనలో మొత్తం వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ సాకార నిరాకార సగుణ నిర్గుణ ఉపాసన తప్ప ఏమీ లేదు లైఫ్ లో. 2 ఉపాసన చేయగలగడం అంటే ఒక ఓంకార సాధన వల్ల అయిపోతుంది. కాబట్టి 21 సార్లు చేసే ఓంకారం పొద్దున్న పూట చాలా 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 ముఖ్యమైన సాధన అని మనం గుర్తుపెట్టుకోవాలి. కొత్తగా ఏం చేయక్కర్లేదండి, కొత్త సాధనలు చేయక్కర్లే. ఓంకారంలోకి డీపర్ గా వెళ్ళాలి, ఓంకారంలోకి డీప్ గా వెళ్ళాలి, సుప్రభాతంలోకి డీప్ గా వెళ్ళాలి. నేను ఇక్కడ చెప్పాను, ఇందులో చెప్పుకున్నామో లేదా గీతావాహినిలో, ఇంకా మిగతా సెషన్స్ అప్పుడు చెప్పుకుని ఉండొచ్చు. సుప్రభాతానికి ఒక మీనింగ్ ఉంటుందండి, సంస్కృతంలో ఉంది మీనింగ్. మొట్టమొదటి దాని మీనింగ్ తెలుసుకోవాలి మనం. మీనింగ్ తెలుసుకుని ఆ మీనింగ్ భావన చేస్తూ పాడాలి. తర్వాత అందులో భావం కాకుండా అందులోని నిగూఢార్థం కూడా తీసుకుని పాడాలి. ఇది కూడా అక్కడ వీడియోలో చెప్పబడింది. కాబట్టి మీరు ఒక్కసారి అది వీడియో తీసుకుని, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో తీసుకుని చూడగలరు, యూట్యూబ్ లో ఉంది. సో మొత్తానికి చెప్పేది ఏమిటి అంటే, మనము ఓంకారం ప్రణవ సాధన చేసిన, సుప్రభాత సాధన చేసిన, ఏది చేసినా శబ్దము 2 శబ్దాల మధ్యలో వచ్చే నిశ్శబ్దము, దీనిపైన మనము ధ్యాస పెట్టుకుంటూ ఉన్నప్పుడు మనము ఎలా లయం అవ్వాలో మనస్సు ఆ విధంగా లయం అవుతుంది అని స్వామి చెప్తున్నారు. ఇక్కడ మనస్సు నేచర్ గురించి కొంత చెప్తున్నారు. దీనికి ఒక పిచ్చి గుణం ఉందన్నారు స్వామికి. దీని ఎట్లాంటిది అన్నారంటే అండి, మనస్సుని 2 పిచ్చి గుణ పాముని కంపేర్ చేశారండి, సర్పాంతో పోల్చారు. పోల్చి అన్నారు, సర్పానికి 2 పిచ్చి గుణాలు ఉన్నాయి. ఒకటి వంకర టింకర్ గా నడిచిపోతూ ఉంటుంది, నడక ఎట్లా వంకర, ఇట్లా సీదా నడవదు, ఇట్లా నడుస్తూ ఉంటుంది. తర్వాత రెండోది, చూసినంత అడ్డొస్తే గనక ఖరాబ్ అవుతుంది. 2 గుణాలు ఈ పిచ్చి మనస్సుల, పాము లాంటి పిచ్చి మనస్సుకి, దానికి కూడా. ఇక్కడ ఏమిటి, మన స్ట్రేట్ గా కాకుండా చక్కని నడక లేదన్నారండి స్వామి మనస్సుకి చెప్తున్నప్పుడు. అంటే ఇప్పుడు పోలిక చేస్తున్నారు, మెటఫర్.
దృష్టము దాష్టాంతికము. సో దృష్టం ఏంటి ఇక్కడ, దృష్టాంతం ఏంటి ఇక్కడ? దృష్టాంతం అంటే ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ ఏంటి? పాము వంకర టింకర నడుస్తుంది, దాని దారిలో వచ్చిన వాళ్ళని కరిచేస్తుంది. ఇది పాము చేసేది. దాష్టాంతికం ఏమిటి? మనస్సు. ఈ మనస్సు ఎట్లా ఉంటుంది? స్ట్రైట్ గా నడవదు, ఇట్లా 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 పోతుంది. అంటే అది చక్కని నడక ఉండదు దానికి. మనకి ఇక నడక అంటే నడవడిక, నడవడిక అంటే బిహేవియర్. తర్వాత దారిలో వచ్చే కరవడం అంటే చూసినవన్నీ కావాలంటుంది కోరిక. కాబట్టి చూడండి, కామము, ఈ రెండు అన్నమాట. ఈ మనస్సుని ఆ విధంగా సర్పంతో పోల్చారు స్వామి. అయితే స్వామి అన్నారు, పాములో ఒక పవిత్రమైన స్వభావం ఉంది. ఏంటంటే నాగస్వరం గనక పట్టుకుని వాయిస్తే ఆ నాగస్వరానికి వాయించినంతసేపు అది విషసర్పమైనా సరే ఆనందంగా అది పడగ విప్పేసి నగుపాము ఆ వాయించడంలోనూ ఆ మూమెంట్ కిలోనూ కలిసిపోతుంది, అక్కడ లీనం చేస్తుంది, దాన్ని తాను మర్చిపోయి లీనం చేస్తుంది. చూస్తూ ఉంటాం మనం. దాన్ని పాములు ఆడించే వాళ్ళు ఆ నాగస్వరం వాయించుతూ దాన్ని పడగ విప్పి ఆడుతూ ఉంటుంది అది అందంగా. అఫ్ కోర్స్ అది ఆపితే ఎప్పుడు కాటేస్తుందని చెప్పలేము అనుకోండి. కాకపోతే అక్కడ ఆ మ్యూజిక్ కి రెస్పాండ్. అందుకని శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిహి అని మనకి ఒక సామెత ఉంది. వేత్తి గానరసం ఫణి. ఆ గానరసం ఎంత గొప్పదంటే దానికి ఫణిహి అంటే ఇక్కడ పాము అండి. ఆ పాము కూడా దానికి స్పందిస్తుంది. ఆ స్పందించే పాము చెప్పిన స్వామి అన్నారు అట్లాగే ఒకవేళ మానవుడు అభ్యాసం చేస్తే, అంటే మనస్సు అభ్యాసం చేస్తే, అది ప్రణవం అన్న నాగస్వరం లాంటి ప్రణవంలో మనస్సును లీనం చేసి మనోలయం పొందవచ్చు, లీనం చేయొచ్చు. దీన్ని శబ్దోపాసన అంటారటండి. పరమాత్మను పొందడానికి శబ్దోపాసన అంటారు. ఇది ఒక ప్రధానమైన మార్గం అని స్వామి చెప్పారు. ఇది మనం చెప్పుకున్నది చాలా డీప్ సబ్జెక్ట్ అండి శబ్దోపాసన, నాదోపాసన లేక శబ్దోపాసన అనేది. త్యాగరాజ స్వామి ఇలాంటి వారి మహానుభావులందరూ దీనిపైనే వారి రీసెర్చ్ అనండి, వారి మొత్తము సాధన సాగింది. దాన్ని ఈ రోజు మనకి భజన్స్ కూడా ఇచ్చారు కాబట్టి దీనిపైన కొంత టైం ఎందుకు మనం స్పెండ్ చేసామంటే మనకి భజన్స్ ఇచ్చారు స్వామి, గంట సేపు భజన్స్ చేస్తాము. ఈ శబ్దోపాసన మనం అర్థం చేసుకుంటే ఆ శబ్దోపాసన బట్టి మనం భజనలు చేసే వాటిపైన ఎలా మనము శబ్దం పైన నిశ్శబ్దం పైన ఫోకస్ చేసుకుంటూ మనస్సుని లయం చేయొచ్చు అన్న మాట చాలా ముఖ్యంగా తీసుకోవచ్చు. ఇక తర్వాత స్వామి ప్రారంధం గురించి మాట్లాడారు కొంత. అయితే మనుషులు అంటారు ఇట్లా లయం అవడానికి మనం అనుకుంటాంటండి తెలియక ప్రారంధం అని పట్టి పాకులు ఆడతారు వెర్రి మానవులు. అంటే ఏం చేయను, ఇట్లా మన డెస్టినీ ఇట్లా ఉంది, మనకి అక్కడి నుంచి వస్తోంది, వెర్రి మానవులు ప్రారంధాన్ని పట్టుకుని పాకులాడతారు. అయితే పురుషాకారమును అనుసరించక మానవుడు ఈ లోకంలో అర నిమిషమైనా నివసించలేడు. నీలో ఆ చైతన్యము, పురుష ఆకారము అంటే ఇక్కడ ఏంటంటే అండి మనం తీసుకునాల్సింది మనలో ఉన్న చైతన్య స్వరూపుడు. స్వామి చైతన్యంలాగా మనలో ఉండి కాన్షియస్నెస్ గా ఉన్నారు. ఆయన లేకపోతే నీకు ఈ ప్రారంభం ఏంటి ఏమీ నిలవదు. అది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. కాబట్టి డోంట్ గో టూ మచ్ ఆఫ్టర్ ద డెస్టినీ, గో ఆఫ్టర్ ద డెస్టినేషన్, గో ఆఫ్టర్ ద కాన్షియస్నెస్. పురుషార్థమును అనుసరించి దాన్ని శక్తిలో ధన్యత పొందుతామని మానవుడు పరమాత్మ సృజించాడు. ఎందుకు సృజించాడు అంటే ఒక జీవితంలో ఈ దేహము ఈ మనస్సు వచ్చినా కూడా వీటిని అనుసరించక పరమాత్మలాగానే దివ్యమైన జీవితము గడపగలగడమే అదే మన జీవిత పరమార్థం, అదే మన పర్పస్. అంతేగాని సోమరిపోతుగా తిండికి చేటుగా భూమికి బరువుగా ఉండమని కాదంటున్నారు స్వామి అక్కడ జోక్ చేశారు. అట్లా అని జోక్ అంటే మనము ఉన్న విషయం చెప్తున్నారండి. మనం చేసే పని సార్థకం లేని పనులు చేస్తూ ఉండడము, పశు వాంఛలతో ఉండడము, భోగాలు అనుభవిస్తూ ఉండడము, నడువు వంచి పని చేయకుండా ఉండడము, సోంబేరిలాగా కండాలు పెంచుకుని ఈ విధంగా స్వామి రాశారు. సోంబేరిగా అంటే స్వామి చూస్తూ ఈ యంగ్స్టర్స్ ని వీళ్ళని చూసి ఏ విధంగా చెడిపోతున్నది, ఏ విధంగా టైం వేస్ట్ చేసుకుంటున్నారు, ఎలా ఈ జీవితం అనేది వేస్ట్ అయిపోతుంది అన్న ఒక దీంతో రాస్తున్నారు. సోంబేరి కండలు పెంచుకుని లొట్టలు కొడుతూ దిట్టంగా బలవమని ఎవరు పంపలేదు భగవంతుడు చెప్తున్నారు స్వామి. స్ట్రాంగ్ గానే ఇస్తున్నారు స్వామి మెడిసిన్ ఇక్కడ. పరమాత్మను మరచి ఆత్మవిశ్వాసం కోల్పోయి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆత్మవిశ్వాసం అంటే నిజమైన సెల్ఫ్ మైండ్ అనుకుంటే అదేమిటంటే ఒకప్పుడు పైన ఉంటుంది, ఒకప్పుడు కింద ఉంటుంది, ఒకప్పుడు పైన ఉంటుంది, ఒకప్పుడు కింద ఉంటుంది. ఏం కాన్ఫిడెన్స్ దానికి?
మరి ఎవరు నిజమైన సెల్ఫ్? కాన్ఫిడెంట్ గా ఉండాలి ఎప్పుడు అంటే, ఈజ్ ఆల్వేస్ ఏ కాన్ఫిడెంట్ పర్సన్ అని ఎవరైనా చెప్పాలంటే క్యాపిటల్ ఎస్ సెల్ఫ్ చెప్పాలి కదా. ఆత్మవిశ్వాసము అది ఉండాలి కదా. కాబట్టి అలా అది లేకుండా ఈ సెల్ఫ్ క్యాపిటల్ ఎస్ తెలుసుకోకపోతే కనుక ఇంకా ఏం సెల్ఫ్ గురించి మాట్లాడతాం మనం? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే అన్ని సాగుతున్నప్పుడు చాలా గొప్పగా మాట్లాడతాను, సాగనప్పుడు మొత్తం దిగాలు పడిపోతాను. పశువులాగా జ్ఞానహీనుడై కృతజ్ఞత లేకుండా క్రూరుడై తిరుగుమని సృష్టించలేదు అంటున్నారండి స్వామి. అంతేకాకుండా ప్రకృతి అంతా పరమాత్మ రూపంగా భావించి విశ్వసించి వినియోగించుకోమని కూడా చెప్పారట. ఆ విధంగా అందరు పంపించారు భగవంతుడు మరి. అంతేగాని ఇది నాది, అది నీది, నా వారిది ఇలాంటి అహంకారాలు మమకారాలు ప్రకృతి పరంగా ఉంచుకుంటూ ఆ ప్రకృతి చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఎవరిష్టం ఉన్నట్టు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉండడము, దీనికి ప్రకృతే తగిన ప్రాయశ్చిత్తం చేస్తుంది అన్నారండి స్వామి. ప్రకృతి విల్ నాట్ యాక్సెప్ట్ వాట్ ఎవర్ వే వి బిహేవ్. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీథింగ్ బ్యాలెన్స్ అవ్వాలి లైఫ్ లో. కాబట్టి బ్యాలెన్స్ నేచర్ లో బ్యాలెన్స్ అవ్వాలి. బ్యాలెన్స్ అవ్వడానికి ఏం చేస్తుందండి, మనం గనక నేర్చుకోకపోతే మనకి ఒక లెసన్ చెప్తుంది. ఆ విధంగా అనుకోవాలి. తర్వాత తనను ఉపాసించే విధానం కృష్ణుడు చెప్పాడండి. తనను ఏ విధంగా ఉపాసించాలి? తనను అంటే కేవలము కృష్ణుడు ఒక 6 అడుగుల ఎత్తు ఉన్న కృష్ణుడు, లేకపోతే నెమలి పింఛం పెట్టుకున్న కృష్ణుడు అట్లా కాదండి. భగవంతుణ్ణి ఏ విధంగా మనము ఉపాసించాలి అంటే భక్తి చేయాలి అనేది. భగవంతుడు ఉపాసించడానికి ఏ అడవులకో పోక్కలేదు అని ఫస్ట్ థింగ్ చెప్తున్నారు స్వామి. అదొక వెర్రితనం అన్నారండి, అడవులకి పోవడం అని. ఎందుకంటే ఇప్పుడు అడవులు కూడా లేవనుకోండి ఈ రోజుల్లో. అట్లీస్ట్ ఆ రోజుల్లో అడవులు అన్నారు. ఈ రోజుల్లో ఏమున్నాయండి, అడవులోకి వెళ్తే కూడా మనకి ఇక్కడ ఉన్న కన్నా ఎక్కువ కన్ఫ్యూజన్ ఉంటుంది. అక్కడ ఏ పిక్నిక్స్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద సౌండ్లు పెట్టుకుని అక్కడ ఇంకా ఎంత గొడవ చేస్తూ ఉంటారో తెలియదు. అక్కడ ఉన్న వాటిని అంటే మెషిన్లు అన్ని పెట్టేసి ఇవన్నీ కూలగొడుతూ ఉండడము, ఇక్కడ అన్ని మనం మామూలు అన్ని చోటికి వెళ్ళి ప్రకృతిని ఉల్లంఘిస్తూనే ఉన్నాం మనం. కాబట్టి ఎక్కడికి కరవడం పోవట్లేదు. ఎందుకంటే ఫండమెంటల్ అర్థం చేసుకో. ఏమిటంటున్నారంటే భగవంతుడు అంటాటండి, నేను లేని స్థానము నేను కాని రూపము చూపెట్టు అంటారు. ఫస్ట్ నువ్వు ఎక్కడికి వెళ్తా అంటున్నావు, ఓకే గ్రాంటెడ్, నువ్వేదో అడిగావు నన్ను. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, నేను లేని స్థానం చూపెట్టు. ఒకవేళ నేను అన్ని చోట్ల ఉన్నాను అని నువ్వంటే మరి సిటీ వదిలేసి నువ్వు అడవికి వెళ్తా అంటున్నావు, ఏ రీజన్ కోసం వెళ్తా అంటున్నావు అనేసరికి అంటే సార్ స్వామి మీరు ఇక్కడ ఉన్నారు బాగానే ఉంది సిటీలో, కానీ నాకు కుదరదు స్వామి అటెన్షన్, ఇక్కడ టూ మచ్ గొడవగా ఉంది కాబట్టి నేను అక్కడికి వెళ్తాను అంటే సరే కొంతవరకు బాగానే ఉంది, మొదట్లో బాగానే ఉంది. కానీ అంటారు ఇప్పుడు నువ్వు కోసం నువ్వు వెళ్తున్నావా నా కోసం నువ్వు వస్తున్నావా అక్కడికి అంటారు. నీకోసమే కదా నువ్వు చేసేది, నీకోసం నువ్వు చేసినంత వరకు ఏం చేస్తావు, నీకు ఇది తప్పదు. ఒక ఒక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది, ఒక పరిస్థితి ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి అనుకూలంగా చేసుకోవడానికి వెళ్ళినంత వరకు ఏమవుతుంది, అడవుల్లో కూర్చున్నంత వరకు బాగానే ఉంటుంది. అడవుల్లోనే ఉండిపోతావా ఏమిటి, ఎప్పుడప్పుడు వస్తావు కదా. తినకుండా ఉంటావా, తాగకుండా ఉంటావా, మనుషులతో వ్యవహరించకుండా ఉంటావా, నీకు ఉంటాయి కదా ఇవన్నీ. అట్లా ఎంతమంది ఉండగలరు ఏమీ లేకుండా? ఒకవేళ నీకు మళ్ళీ సరే ఒక 2 నెలలు గడిపొస్తాను, 6 నెలలు గడిపొస్తాను, ఆశ్రమంలోకి వెళ్ళి గడుపుతాను, మళ్ళీ వచ్చి పడాలి కదా ఈ ప్రపంచంలో. మళ్ళీ వచ్చినప్పుడు ఒకవేళ మన అనుకూలం కోసమే మనం వెళ్ళుంటే ఏం చూస్తే ఏం గమనిస్తామంటే అండి, ఇంకా రీడబుల్డ్ అనే కోపం వస్తుంది. ఇంతకుముందు మామూలు కోపం వచ్చి ఉంటే మీకు డిస్టర్బెన్స్ కలిగినప్పుడు, ఇప్పుడు అక్కడి నుంచి వచ్చేసరికి అదే డిస్టర్బెన్స్ కలిగేసరికి రీడబుల్డ్ కోపం వస్తుంది, డబుల్ ద కోపం వస్తుంది. పైగా వీళ్ళకి చెప్తాం, చూడు అక్కడ ఎంత హ్యాపీగా ఉండదు, వచ్చి మీ మధ్యలో పడ్డాను. కాబట్టి ఇదంతా మన కోసం మనం చేసుకుని కన్ఫ్యూజన్ తప్ప. స్వామి అంటున్నారు నేను లేని ప్రదేశం లేదు. అట్లానే నువ్వేమీ వెళ్ళి బాగా డిస్టర్బెన్స్ నాయిస్ మధ్య కూర్చోమని చెప్పట్లేదు స్వామి. మొదట్లో అవన్నీ కావాలి, నీకు వీలున్నంత వరకు అటువంటిది. కాకపోతే నువ్వు ఎక్కడున్నావో అక్కడే క్రియేట్ చేసుకోవడానికి కొంతవరకు ప్రయత్నించు. కొంత దానికి అలవాటు పడు, కొంత దీనికి అలవాటు పడు. అలవాటు పడినప్పుడు నీకు ఏమవుతుందంటే క్రమంగా ఇది ఉన్నా కూడా ఇది నిన్ను బాధించకుండా ఉండే సిచ్యువేషన్కి వస్తావు. అది అంటే సాధనాపరంగా చెప్పుకున్నాం మనం. ఇది స్వామి ఉపాసించే విధానం కంటిన్యూ చేస్తూ అంటున్నారు. నువ్వు అడుగుతావేమో ఏమిటి నేను లేని ప్రదేశము అనేది ఎక్కడా లేదని, అట్లా ఎట్లా స్వామి అంటావు? ఎందుకంటే నేనంటే ఎవరు, పంచభూతాలు నేనే కదా ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రియేటెడ్ వరల్డ్ లో మొత్తం ఎక్కడ చూసినా పంచభూతాలే కదా, ఎలిమెంట్సే కదా. మరి పంచభూతాలు లేని ప్రదేశం ఉందా? కాబట్టి పంచభూతాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ నేనున్నాను అని చెప్తున్నారండి. ఇక్కడ 7.9 7.10
శ్లోకాలు స్వామి. పుణ్యో గంధ పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు బీజం మాం సర్వభూతానాం భూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధి మతామస్మి తేజస్తేజస్వినామహం అని ఈ రెండు శ్లోకాలకి స్వామి చెప్తున్నారండి. అర్జున, భూమిలో గంధము నేను. గంధము అంటే ఏంటండి? ఇక్కడ స్మెల్. గంధము అంటే శాండల్వుడ్ అని కాదు, గంధము అంటే స్మెల్. భూమికిలో గంధం ఉంటుంది. భూమికి అంటే మనకి పంచ భూతాల్లో ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క పంచేంద్రియాలకి కనెక్షన్ ఉంటుంది. లాస్ట్ టైం ఒకసారి నేను చెప్పినట్టు నాకు గుర్తు. స్మెల్ మన ముక్కు చూస్తుందండి, నాస్ట్రిల్స్. స్మెల్ ముక్కు చూస్తుంది. అయితే గంధము భూమిలో ఉంటుంది, భూమికి సంబంధించింది. కాబట్టి భూమికి గంధానికి కనెక్షన్, అంటే భూమికి ముక్కుకి కనెక్షన్. ఇక అగ్నిలో తేజం ఉంటుంది. ఆ తేజము అంటే లైట్ కనబడుతుంది, అది కళ్ళల్లో కనబడుతుంది. కాబట్టి కళ్ళకి ప్రిసైడింగ్ డీటీ అగ్ని, ప్రిసైడింగ్ పంచభూతం అగ్ని. ముక్కుకి ప్రిసైడింగ్ భూమి, భూమాత. ఇక చెవులకు వినే శక్తి, అది ఆకాశం అండి. ఆకాశము శబ్దం రావడానికి మోస్ట్ ముఖ్యమైన అంత పరమనాదమే. కాబట్టి ఆ శబ్దానికి ఆకాశం కనెక్ట్ అవుతుంది. తర్వాత జలము, ఈ నాలుక, లాలాజలం, ఆ జలం నాలుగుకి కనెక్షన్. అలా ఒక ఆ ఇంద్రియము జలము అన్న ఇంద్రియ భూతము, ఇక్కడ ఇంద్రియము నాలుక. లాస్ట్ది చర్మం, స్పర్శ. స్పర్శ ఎలా తెలుసు మీకు? గాలి, గాలి వల్ల. సో గాలి అనేది, వాయువు అనేది ఈ స్పర్శకి కనెక్టెడ్. అట్లా జనరల్ గా చెప్పుకోవచ్చు. స్వామి ఏమంటున్నారంటే అండి, ఇక్కడ ఇందాక చెప్పిన పుణ్యో గంధ పృథివ్యాం అన్న దాంట్లో భూమిలో గంధాన్ని నేనే, అగ్నిలో తేజాన్ని నేనే, సర్వభూతంలో జీవిని నేనే. ఇప్పుడు మనకు తెలుస్తుంది ఎందుకు పరులను పరమాత్ముడుగా స్వామి చూడమంటున్నారు అంటే, సర్వభూతాలలో, భూతములు అంటే 2-3 మీనింగ్స్ వస్తాయి. పంచభూతాలను ఒకటి అనుకుని, ఇక్కడ సర్వభూతాలు అంటే పంచభూతాలతో తయారై ప్రాణం కలిగిన ప్రతి జీవి అని అర్థం. అంటే అక్కడ మనుషులనే కాదండి, ఇక్కడ పశువులు, ఇన్సెక్ట్స్, స్మాలెస్ట్ ఆఫ్ స్మాలెస్ట్ మైక్రోబ్స్ ఏం తీసుకున్నా సరే అన్ని భూతాల్లోనూ జీవతత్వము, జీవిని అంటే జీవతత్వము అంటే దేనికి నేను బతుకుతున్నాను, నేను ఇదంతా అనుభవిస్తున్నాను, నేను చూస్తున్నాను, నేను నాకు లైఫ్ ఉంది, నేను ఉన్నాను అని అనిపిస్తుందో అది జీవతత్వం. మనకి కాన్షియస్నెస్, చైతన్యము రాయిలో లేదా అండి అనే ప్రశ్న వేయచ్చు. ఉంది, కానీ ఏ విధంగా లేదు? రాయిలో తనకి తాను రాయిని అని తెలుసుకునే విధంగా లేదు చైతన్యం. మనలో ఎట్లా ఉంది? మనలో తెలుసుకునే విధంగా. ఇంకా అక్కడి నుంచి రాయి నుంచి తీసుకుంటే అండి, చిన్న చిన్న జీవాలు కొన్నిట్లో లిమిటెడ్ గా ఉంది, కొన్నిటికి మనస్సు కూడా లేదు, కొన్నిటికి మనస్సు ఉంది, మనస్సు లిమిటెడ్ గా ఉంది, కొన్నిటికి మనస్సు ఆల్మోస్ట్ మానవుల్లాగా, అవి ఇప్పుడు మనతో మానవులతో జీవించేయి, కుక్క, తర్వాత లేకపోతే ఆవు, ఇటువంటి వాటికండి, వాటికి అన్నిటికీ మానవుల్లాగా బాధ, ఆల్మోస్ట్ ఫ్యామిలీ ఫీలింగ్స్, ఇటువంటివన్నీ కూడా కొంతవరకు ఉంటాయి. కాకపోతే వీటిలన్నిటిలో కూడా ఆ గ్రెడేషన్ లో, ఆ రాయి దగ్గర నుంచి తీసుకుని ఇట్లా 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 పెరిగి అవన్నీ కూడా జన్మలు ఎత్తామండి మనం. అవన్నీ అయి మనము చివరికి ఈ జన్మ ఎత్తినప్పుడు మనిషిలాగా ఏమిటి ఇక్కడ మనకి బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏంటంటే, మనస్సు సంపూర్ణంగా తయారైన జీవతత్వం ఇది. మిగతా అన్నిట్లో మనస్సు అసంపూర్ణంగా తయారైన జీవతత్వం. కాబట్టి అసంపూర్ణంగా మనస్సు ఉన్నప్పుడు అవి కర్మకి బద్దులు కావు. అంటే అవి ఒక విధంగా కర్మ ఈ విధంగా చేయడము, లేదా మనసు ఇట్లా ఆలోచించింది కాబట్టి అది బంధించేసి మరలా ఇట్లా ఉండదు. అది చేసేసుకుని ఆ జన్మ అయిపోగానే నెక్స్ట్ జన్మకు వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా ప్రమోషన్. వాటికి అక్కడ ఏం చేసింది ఆ జన్మలో ఉన్న దాన్ని బట్టి అప్రైజల్ లేదు, దానికి స్కోరింగ్ లేదు. మనిషి జన్మలో మాత్రము సంపూర్ణమైన మనస్సు రావడంతో ఆ మనస్సు నుంచి దాన్ని కన్వర్ట్ చేసుకునే ఒక తత్వం ఉందండి. మనస్సు అంటే రా మెటీరియల్, పిండి లాంటిది. ఆ పిండిని పూరీ చేయాలంటే దాన్ని ఏదో చేయాలి, సంస్కరించాలి. అలా ఈ మనస్సుని అందరు మానవులకి ఇవ్వగలిగారు, కానీ కొంతమంది ఒక్కొక్క టైమ్స్ లో దాన్ని బుద్ధిగాను వివేకంగాను కన్వర్ట్ చేసుకోవడం.
అలా పూర్తిగా గనక ప్రజ్ఞలాగా తయారవుతాయి, బుద్ధిగా గాని ప్రజ్ఞలా గాని తయారవగలిగితే గనక ఇప్పుడు ఆ మానవుడికి దివ్యత్వానికి దైవానికి తేడా లేదు. ఆ మానవుడే దివ్యము, దేవుడు దేవుడే మానవుడు. అయితే అంతవరకు కూడా ఒక స్ట్రేంజ్ కాంబినేషన్ ఇక్కడ జరుగుతున్నది. ఏమిటంటే బయటికి చూడడానికి అందరము ఒక దేహము, ఒక మనస్సు లాగా దేహం ఉంటుంది. లోపల ఒక మనస్సు అందరికి ఉన్నట్టు ఉంటుంది. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే కంప్లీట్ గా సంస్కరింపబడిన మనస్సుకి ఉండే ఒక ఇదేంటంటే ఆ మనస్సుకి ఇదే దేహం ఉండి ఇదే విధంగా కనబడుతున్నా కూడా అందులో దివ్యత్వం తప్ప ఏమీ లేదు. ఎందుకంటే నేను అన్న భావము ఈ మనస్సుతోనూ శరీరంతోనూ ముడిపడకుండా నేను అన్న భావము, నేను చైతన్యము, నేను ఆత్మతత్వాన్ని అన్నదానికి ముడిపడు. ఈ రెండిటికి ముడిపడి ఉండడం వల్ల ఆ మనస్సు, ఆ జీవము దైవం. ఇదొక రమణ మహర్షి, ఒక రామకృష్ణ పరమహంస, ఒక వివేకానంద, వీరందరి జీవనం ఇటువంటిదండి. మామూలుగా మనందరము సామాన్యంగా చెప్పుకోవాలంటే మనందరము కొంత మారి కొంత మారక దాంతో వచ్చే బాధలు. అయ్యా మారిందా, ఎవరికన్నా డౌట్ వచ్చింది అనుకోండి, నా సంగతి ఏమిటి స్వామి, నేను ఏమన్నా రియలైజ్డ్ సోల్నా కాదా అంటే ఒకటే అండి, ఇంకా కష్టపడుతున్నావా, ఇంకా సఫర్ అవుతున్నావా, సఫర్ అవుతుంటే రియలైజేషన్ లేదని అర్థం పూర్తిగా. ఇది చెప్పుకోవాల్సిన విధానం అనమాట. ఎందుకంటే రియలైజేషన్ అంటూ ఉంటే మనకి సఫరింగ్ లేదు. సఫరింగ్ మనం చేస్తున్నాం ఏదో ఒక విధంగా సఫరింగ్ అనమాట. ఇది కూడా ఒక పన్ అండి. హిందీలో సఫర్ అంటే ప్రయాణం. కాబట్టి వర్డ్ లేదనుకోండి హిందీలో, సఫరింగ్ అంటే హిందీని ఇంగ్లీష్ ని కలిపామనుకోండి, సఫరింగ్ అంటే ప్రయాణం చేయడం, జర్నీ. ఈ సఫరింగ్ లో సఫరింగ్ మనందరికీ ఎక్కడో అక్కడో సఫరింగ్ కొంత. అన్నారు బలవంతుడిలో నేను ఎటువంటిదంటే కామ రాగరహితమైన బలం. నేను కోరికకి సంబంధించకుండా, అటాచ్మెంట్ కి సంబంధించకుండా ఒక బలం ఏదైతే ఉందో అది నేను. అది అటాచ్మెంట్ కి కోరికకి సంబంధించింది అయితే అది బలం కాదు, వీక్నెస్. అన్ని భూతాలలో ధర్మ విరుద్ధము కానిది నా స్వరూపం, ధర్మము నా స్వరూపమే అన్నారండి. చూడండి చాలా జాగ్రత్తగా, మనకి భయం వేస్తుంది. అయ్యే స్వామి అంటున్నారు మీరు, మరి నాలో కామాలు ఉన్నాయి అంటే ధర్మబద్ధమైనవి, ధర్మ సమ్మతమైన కామాలు ఏం పర్వాలేదు స్వామి చెప్తున్నారు. ధర్మ విరుద్ధము, మరి ఏమిటండి ధర్మ విరుద్ధము అంటే మన మనుగడని మర్చిపోయి, నేను ఆత్మస్వరూపం అని మర్చిపోయి, నేను కేవలం ఒక మనస్సులాగా భావించి ఒక లిమిటెడ్ బీయింగ్ లాగా చరింపజేసేది, ఆలోచింపజేసేది మొత్తము ధర్మసమ్మతం కాదు, ఒక హైయెస్ట్ స్టాండర్డ్స్ లో. నెక్స్ట్ ఒక స్టాండర్డ్ తీసుకుంటే, మనము ఒక లెవెల్ తీసుకుంటే, అక్కడ నేను ఏదేది కర్మలు చేస్తే మిగతా వారందరికీ, ఎటువంటి పనులు చేస్తే మిగతా వారందరికీ, ఏ విధంగా జీవితం సాగిస్తే మిగతా వారికి ఒక ఎగ్జాంపుల్ లాగా ఉంటూ ఇన్స్పైర్ చేసి ఎక్కువ మందిని భగవంతుడి వైపు తీసుకెళ్లగలను, అటువంటివి చేసేది ధర్మం. అందుకని మనం చూడండి సనాతన ధర్మం అంటారు, లేక మన హిందూ ధర్మము అంటారు. ధర్మం అంటే ఆ విధంగా చరించడం, ఒక కల్చర్ చూపెట్టేది. మూడవది లెవెల్లో ధర్మము అంటే ఇది మినిమం లెవెల్ అనుకోండి. నేను ఏది చేస్తే మిగతా వాళ్ళకి కష్టం కలుగుతుంది, నాకు మిగతా వాళ్ళు ఏది చేస్తే కష్టం కలుగుతుందో అది నేను వేరే వాళ్ళకి చేయకుండా ఉండడం, ఇది మూడో లెవెల్ ధర్మం. డిఫరెంట్ లెవెల్స్ లో ఉంటుందండి ధర్మం. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా కూడా, ఏ లెవెల్లో చూసుకున్నా కూడా అక్కడ ధర్మ విరుద్ధం కాకుండా ఉండాలి మన కామము. అంతే. వేరే వాళ్ళని ఒట్టిగా వెళ్ళి వాళ్ళని ఏదో ఏడిపించాలనిపించింది అనుకోండి, కానీ వాళ్ళని ఏడిపిస్తే నాకు ఇష్టం లేదనుకోండి, చెయ్యొద్దు, ధర్మ విరుద్ధం అవుతుంది. ఒక మాట వేరే వాళ్ళని అంటున్నాం అనుకోండి, వాళ్ళే నన్ను మళ్ళీ మాట అంటే కనుక నేను తీసుకోలేను అనుకోండి, చెయ్యొద్దు, ఆ ధర్మ విరుద్ధం అవుతుంది. కాబట్టి ఇలా సూక్ష్మంలో కొంచెం ధర్మం సూక్ష్మం అని ఎందుకంటారంటే అండి, ఇది బయటకి ఏ పని మనం చేస్తున్నప్పుడు ఆలోచించవలసిన విధానం. ఇక బలం ప్రధానంగా బుద్ధి బలంగా తలచాలి అంటున్నారు స్వామి, అంటే దేహ బలంగా కాదు అని. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అని 11వ శ్లోకం. అంటే ధనబలము, విద్యాబలము, బుద్ధి బలము, జ్ఞాన బలం, మనోబలం, దేహబలం, ఇట్లా అన్ని రకాల బలాలు ఉన్నా కూడా కామరాగ రహితమైన బలమే నిజ బలం అని తెలియాలంటున్నాడు. ఏ డిజైర్ అంటే అన్నెసెసరీ డిజైర్, సీలింగ్ ఆన్ డిజైర్ ఉన్నంత వరకు పర్వాలేదు స్వామి మనకు చెప్తారండి. కాబట్టి బుద్ధి బలం మాత్రమే నిజమైన బలం.
బుద్ధి అంటే విచక్షణ బలం. విచక్షణ, ఏది మంచిది ఏది మంచిది కాదు అనుకునే బలం. అందుకనే అండి, ఏది మంచిది ఏది మంచిది కాదు అని మనం ఫాలో అయినప్పుడు మనకి స్ట్రాంగ్ గా ఫీల్ అవుతాం. మనం స్ట్రాంగ్ ఫీల్ అవుతాం. ఫిజికల్ గా ఎంత బలం ఉన్నా కూడా తప్పు చేసినప్పుడు వీక్ గా ఫీల్ అవుతాం. ఇక్కడ అదే చెప్తున్నారు స్వామి, ఏది నిజమైన బలం? బుద్ధి బలము. బుద్ధి అంటే క్లెవర్నెస్ కాదండి, బుద్ధి అంటే ఇంటెలిజెన్స్ అని కాదు. బుద్ధి అంటే విచక్షణ కలిగి ఉండడం, వివేకము కలిగి ఉండడం. కాబట్టి పశుపతి బలం కాదు, ఈ మిగతా బలాలన్నీ పశు బలం. పశుపతి బలం అంటే బుద్ధి బలం, విచక్షణ బలం. కామం అంటే వస్తువులు లభించే విధానము, ఆ చిహ్నాలు కనిపించకుండా ఉంటే ఆ వస్తువులను కోరే ఒక ఆశ, అది కామము అంటే. అంటే ఒకటి కావాలి అని అనుకోవడము, అది దొరకకపోతే ఉండలేకపోవడము, ఇంకా ఏదన్నా చేసేది మనకి సంపాదించాలి అని మనం గమనించుకుంటూ ఉండొచ్చండి. సాధనలు గమనించుకుంటున్నప్పుడు ఇవన్నీ మనకే అర్థమవుతాయి. ఇవన్నీ మనలో ఉన్నాయి. కావాలంటే కావాలి. కొంతమందికి దానికి బయట గొడవ చేస్తారు, కొంతమంది లోపల ఏది చేసినప్పుడు మనసు గొడవ చేస్తూనే ఉంది. ఇక ప్రాప్తించిన వస్తువు అది అస్థిరము, అది ఉండదు అని తెలిసి కూడా అది స్థిరంగా ఉండాలి అని అనుకోవడం, ఇది ఇంకో ప్రాబ్లం. ఇది రాగం అంటారు, టెన్షన్ అనమాట. ఈ మనుషులు నాతోనే ఉండాలి ఎప్పటికీ. ఇదేదో ఈ వెహికల్ ఉంది కదా, ఈ వెహికల్ ఎప్పటికీ నాతో ఉంటాయా అండి? దేనికన్నా ఎప్పుడైతే డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ఉందో అప్పుడు డేట్ ఆఫ్ ఎక్స్పైరీ కూడా రాసేసారు అక్కడ. డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ డెత్ ఉంటుంది. ఏదన్నా కూడా దాని వైపు వెళ్తూనే ఉంటుంది, పాడైపోతుంది. ఎంత చక్కగా కట్టుకున్న ఇల్లు అయినా కొన్నేళ్ళాగి చూడండి, పాడైపోతుంది. అంతే కదా. కాబట్టి ప్రాప్తించిన వస్తువు స్థిరం అని తలచకూడదు, అస్థిరం అని తెలుసుకోవాలి. అది తర్వాత కామరాగాలతో, అంటే మనకి స్వామి ఎంత కంపెండియం ఇస్తున్నారండి, రోజు ఉండవలసిన డీల్ చేయవలసిన విధానాలు చెప్తున్నారు. అందువల్ల విచక్షణ కలిగి ఉండడం అంటే పరిస్థితులు, వస్తువుల ఎంత స్థిరమైనవి ఎంత అస్థిరమైనవి అని తెలుసుకుని నిత్య అనిత్య విచక్షణ అంటారు. నిత్య అనిత్య విచక్షణ, ఏది నిత్యము ఏది అనిత్యము అని తెలుసుకొని ఆ విధంగా దాన్ని బట్టి నువ్వు రాగం పెంచుకోవద్దురా దేనివైపు, అన్ని అనుభవించు, ఆనందించు, దేన్ని రాగం పెంచుకోవద్దు. ఎందుకంటే కామరాగాలతో నీకు దూషితం అయిపోతుంది బలం. కామరాగాలు లేనప్పుడు ఈ బలము దైవబలంగా ఉంటుంది అని ఎగ్జాంపుల్ కూడా ఇస్తారండి స్వామి. ధనము దుష్టుని చేరితే మద కారణం అవుతుంది. ధనం గనక దుష్టుడి దగ్గరికి వెళ్ళింది అనుకోండి, అంటే దుష్టుడు అంటే ఏ కంసుడు దుర్యోధనుడు ఆ విధంగానే మనం ఆలోచించక్కలేదండి. అందరం, ఎందుకంటే మనలో ఇప్పటికి తలెత్తకపోవచ్చు కానివ్వండి, మనలో దుష్టత్వం మనం చూసాం. దుష్టత్వం అంటే వేరే వారి గురించి తప్పుగా అండర్స్టాండ్ చేసుకోవడము, లేక వేరే వారి మంచిని బాగా కోరుకోకపోవడము, మంచి వదిలేసేయండి వేరే వారి చెడు కోరుకోవడము, ఇలాంటివన్నీ పనులు మనము చేసాం. కాబట్టి ఇటువంటి వాడి దగ్గర ధనం వచ్చింది అనుకో, ఇప్పుడు ధనం ఏం చేస్తుంది? అది మదము అవుతుంది. మదం అంటే అహంకారం. ఇప్పుడు అది పెద్ద ప్రాబ్లము. చూడండి, డబ్బులున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఒక మంచి శాలరీ రాగానే, ఒక బిల్డింగ్ కట్టుకోగానే వాళ్ళు మాట్లాడే విధానం మారిపోతుంది, వాళ్ళు మనుషులతో వ్యవహరించే విధానం మారిపోతుంది. చాలా మంది అంటారు, తూ నై బాత్ కర్తా రే తేరా పైసా బాత్ కర్తా, నువ్వు కాదు మాట్లాడేది, నీ డబ్బు మాట్లాడుతుంది అని. కాబట్టి ధనము దుష్టుని చేరి మద కారణం అవుతుంది. అది ఏ స్థానం చెందుతుందో దాని యోగ్యతలు దాన్ని బట్టి అందిస్తుంది. అది చూడండి, దుష్టుడికి దగ్గర చేరితే ధనమేమో మదం అందిస్తోంది. అదే సుగుణవంతుడి దగ్గర చేరితే, ఎవరు? సుధాముడు, కుచేలు. ఆ సుధాముడికి అష్టైశ్వర్యాలు ఇచ్చాడు కృష్ణుడు. ఇచ్చేసిన తర్వాత రెండో వరం కూడా ఇచ్చేసాడండి ఆయన తొందరపడి. ఎందుకంటే ఈ అష్టైశ్వర్యాలు వచ్చేసి రెండో వరం ఇవ్వకపోతే ప్రాబ్లం అయ్యేది. ఏమిటంటే ఐశ్వర్యం కలిగినా కూడా ఈశ్వరతత్వం మర్చిపోకుండా ఉండే రెండో వరం ఇచ్చాడు. చాలా ముఖ్యం. కొంత డబ్బు దగ్గర రాగానే ఇది నా స్వార్జితము, నేను పెంచుకున్నది అనుకుని ఈశ్వరతత్వం మర్చిపోతాం, భగవతత్వం మర్చిపోతాం. అది ఒక భగవతత్వం మర్చిపోగానే ఇప్పుడు ఇది నాది అనగానే వేరే వాళ్ళు తీసుకుంటారేమో అని లోభం, వేరే వారికి ఇవ్వను, లేక నా దగ్గర ఉంచుకుంటాను, లేక అవసరమైతే వాడిది కూడా లాక్కుంటాను. ఇక
ఎట్లా ఉంటుందండి? అందుకని యోగ్యత అయోగ్యత అనేది ఆ ధనం కూడా ఎట్లా ఆ ధనం చెడ్డది కాదండి. ధనం ఎవరి దగ్గరికి వస్తుందో దాన్ని బట్టి చెడు గాని మంచి గాని అవుతుంది. ఇది స్వామి చెప్తున్నారు. అందుకే శ్రీకృష్ణుడు ధర్మ విరుద్ధమైన కామ క్రోధ లోభాలు కూడా భగవత్ స్వరూపాలే అన్నాడు. కాబట్టి వాటిని ఏమి అనొద్దు. నువ్వు దాన్ని ఏ విధంగా ఇచ్చేస్తున్నావో దాన్ని బట్టి నీకు అట్లే వస్తుంది. సర్వభావాలు, సర్వరూపాలు, సర్వ వస్తువులు నా పరాకృతి వల్ల సంభవించాయి అని స్వామి చెప్పారండి. ఇక్కడ ఇంకొక శ్లోకం కూడా మనం చెప్పేసుకుని తోపిగ్గా ముగిద్దాము. 2 నిమిషాలు ఉన్నాయి కాబట్టి. ఏ చైవ సాత్వికా భావ రాజసాస్తామశ్చ ఏ మత్త ఏవతి తాన్ విద్ధిన త్వహం తేషు తే మయి అని స్వామి చెప్తున్నారు. అంటే ఏంటి? మంచిది మాత్రమే భగవత్ స్వరూపం అని, త్రిగుణాలైన రాజసికము, తామసికము, ఈ సాత్వికము, ఇటువంటి వీటి బట్టి వస్తువులు, భూతాలు, భావాలు ఇవన్నీ భగవానులోనే ఉద్భవించాయి అని ఆ విధంగా స్థిరం చేసుకునేట్టు మనము సాధన చేయాలండి. ఇక్కడ డిఫరెన్షియేట్ ఎక్కువ చేయకుండా సాత్వికమైన, రాజసికమైన, తామసికమైన అన్ని భగవంతుడికి లింక్ చేస్తూ భగవంతుడి లెవెల్కి తీసుకెళ్తూ ఉంటే, స్వామి ఎప్పుడు చెప్తూ ఉండేవారు, కర్చీఫ్ చూపెట్టి కర్చీఫ్ ఇట్లా కింద వేసి భగవంతుడిని కిందకి లాగద్దు, కిందని పైకి తీసుకెళ్ళండి అని కర్చీఫ్ పైకి చూపెట్టేవారు. కింద ఉన్న దాన్ని పైకి తీసుకెళ్ళాలి. కాబట్టి రాజసిక, తామసిక, సాత్విక వస్తువులన్నింటినీ కూడా ఎలా పైకి తీసుకెళ్ళాలి అని విచారణ చేయాలండి. అర్జున, అన్ని నాలోనే పుట్టి నాలోనే ఉన్నాయి, కానీ నేను మాత్రం వాటి ఆధీనంలో లేను, వాటికి ఏ సంబంధం లేని వాళ్ళనే ఉంటాను. తాను దాని అందరి కూటస్థ చైతన్యము అంటారండి. కూటస్థ అంటే ఆయన he looks like he is at one corner. He looks like he doesn't participate in anything. But without him nothing is there. ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాము, కంప్యూటర్లో మీకు హార్డ్వేర్ ఉంది, ఇంత కిందసారి చెప్పుకున్నాము. హార్డ్వేర్ ఉంది, సాఫ్ట్వేర్ ఉంది. మీరు ఇన్పుట్స్ ఏవో ఇస్తున్నారు. సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టమ్ బట్టి అది హార్డ్వేర్లో ఉపయోగించుకుంటూ మొత్తం చేస్తున్నట్టుంది. ఇప్పుడు ఏది ఉంటే ఆ కంప్యూటర్ ఒకళ్ళు వచ్చి పొద్దున్న స్విచ్ ఆన్ చేశారండి. స్విచ్ ఆన్ చేసి వెంటనే వాళ్ళు మెకానిక్, ఆయన కంప్యూటర్ మెయింటెనెన్స్ వాళ్ళకి కాల్ చేసి చెప్తున్నాడు, అయ్యా పని చేయట్లేదు చూసుకోండి అంటే, అయ్యా మీరు ఒక్కసారి పక్కన చూడండి, రోజు పొద్దున్న మీ ఆఫీస్ రూమ్ లో క్లీనింగ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏమన్నా స్విచ్ ఆఫ్ చేసేసారేమో. అవును బాబు, స్విచ్ ఆఫ్ చేశారు, అది వేయండి, నేను రావాల్సిన అవసరం లేదు. అది వేశారు, కంప్యూటర్ పనిచేస్తుంది. అంటే ఏంటి? ఈ కంప్యూటర్లో మరి డేటా లేదా, ఈ కంప్యూటర్లో ప్రోగ్రామ్ లేదా, ఈ కంప్యూటర్లో సిస్టమ్ లేదా, అన్నీ ఉన్నాయి, కానీ ఆ స్విచ్ పవర్ లేకపోతే పనిచేయదు, ఎలక్ట్రిసిటీ లేకపోతే పనిచేయదు. ఎలక్ట్రిసిటీ ఎటువంటిదండి? సరే ఎలక్ట్రిసిటీ ఉంది, ఎలక్ట్రిసిటీకి ఏం సంబంధం అండి? ఏం ప్రోగ్రామ్ రన్ చేశారని? ప్రతి కంప్యూటర్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ రన్ చేస్తుంది, అందులో ఉన్న డేటా డిఫరెంట్ గా ఉంది. ఒకటి అదే ఎలక్ట్రిసిటీని పెట్టుకుని నానా చెత్త పనులు చేస్తాడు ఆ కంప్యూటర్తో, ఇంకోటి అదే ఎలక్ట్రిసిటీని పెట్టుకుని 10 మందికి ఉపయోగించే పని చేస్తాడు. మరి ఆ ఎలక్ట్రిసిటీ ఏమన్నా నేను నీతో సహకరిస్తాను అంటోందే? అలాగే పరమాత్మకు, ఈశ్వర తత్వం గురించి చెప్పట్లేదండి, సాకారగా భగవంతుడి గురించి చెప్పట్లేదు స్వామి. పరమాత్మకు, నిర్గుణ పరమాత్మకు, ఆయనకి నువ్వు చేసే పనితో సంబంధం లేదు. నువ్వు పని చేయగలుగుతున్నావు అంటేనే ఆయన సహకారంతోనే చేస్తున్నావు, అర్థం చేసుకోవాలి. అందుకని ఆయనకి గుణాలతో సంబంధం లేదండి, గుణాలు ఆయనలో ఆయన్ని ఆధారం చేసుకుని ఉన్నాయి అంతే అని చెప్తున్నారనమాట. అందుకే చాలా ముఖ్యమైన పాయింట్ అండి ఇది. అందుకని జీవదృష్టి, దైవ దృష్టి అని రెండు ఉన్నాయి, రెండు విధానాలు. జీవదృష్టితో చూసినప్పుడు ఇది మంచి, ఇది చెడు, ఇది భగవంతుడు ఈ విధంగా ఉంటాడు, ఇంత కరుణామయుడు భగవంతుడు అని ఈ విధంగా భావిస్తాం, అది జీవదృష్టి. అయితే భగవద్ దృష్టితో చూస్తే ద్వంద్వాలు అనేది లేవు అంటున్నారు స్వామి. రెండు లేవు, పేర్స్ లేవు, అంటే సర్వం భగవంతుడే, ఎందుకంటే ఆయనకి వేరేగా ఏం కనబడట్లేదు. అందుకని సర్వము భూతాంతరాత్మ గోచరంగా అలాగే మనకు గోచరిస్తుంది అంటున్నారండి. లాస్ట్ మాట ఏమంటున్నారంటే అండి, సర్వము ఉన్నదంతా భూత అంతరాత్మ, భూతాలు, ఆ భూతాలలో ఉన్న, ఇప్పుడు భూతాలు మనం ఏమనుకున్నామండి, జలము, అగ్ని, పృథ్వీ, వీటితో చేసామని. ఈ శరీరము ఎటువంటిదండి? ఈ శరీరం పృథ్వీ లాంటిది అనుకోండి, పోనీ ఎక్కడ కనబడుతుంది, ఇందులో మాంసము అటువంటివి ఉన్నాయి, పృథ్వీ లాంటిది అనుకోండి, ఎముకలు ఉన్నాయి, పృథ్వీ లాంటిది అనుకోండి. ఇది ఎందుకంటే సాలిడ్ గా ఉందన్నమాట. తర్వాత అందులో లిక్విడ్ లాంటిది ఏమిటి, జలం లాంటిది ఏంటి, బ్లడ్, ఇదంతా జలం లాంటిది. అందులో ఈ ప్రాణం వెళ్తోంది, అది వాయువు ఉంది, ఈ మూడు ఉన్నాయి. దాని తర్వాత అందులో ఈ జఠరము అది డైజెషన్ చేస్తోంది, కళ్ళు చూడగలుగుతున్నాయి, ఇదంతా కాంతి, ఇదంతా అగ్ని లాంటిది అనుకోండి. ఇక
స్పేస్ అంత స్పేస్ ఉంది కాబట్టి స్పేస్. ఇప్పుడు పంచభూతాలు ఉన్నాయి కదండి. ఇలా ప్రతి దాంట్లోనూ ఉన్నాయి కదా! ఈ పంచభూతాలు అయితే ఇదేనా అంటే కాదు. వీటిలోని అంత ఏ ఏది ఉండడం వల్ల, ఏ పవర్ ఉండడం వల్ల సాఫ్ట్‌వేర్ పనిచేస్తోందో ఆ పవర్‌ని అంతరాత్మగా నువ్వు స్వీకరించు. ఆహ్, దాని తత్వాన్ని నువ్వు పట్టుకో. మిగతా వాటి తత్వాలు నీకు అనవసరము. వాటి పనవి చేసుకుంటాయి. ఈ జీవితము అన్న ఒక అనుభవం ఉండడానికి వాటి పనవి చేసుకుంటూ ఉంటాయి. వరి అవ్వకు. మనమేం కూర్చొని డైజెస్ట్ చేసుకోక్కర్లేదండి. ఫుడ్ తింటే అదే డైజెస్ట్ అవుతుంది. మనం కళ్ళు ఓపెన్ చేయడమే తప్ప ఓపెన్ చేస్తే మనం చూడాలి అని ఏదో రేస్ పంపించక్కర్లే. ఆటోమేటిక్‌గా చూస్తాం. కాబట్టి ఇవన్నీ మనం ఏం చేయము. మనం ఏం చేయక్కర్లేదు. అయితే ఒకటి మనము సాధన మనం చేస్తున్నాము అని ఇనీషియల్‌గా అనుకుని తర్వాత మాత్రమే డిసైడ్ చేసుకుంటాము చేయట్లేదు ఏమిటి అంటే నన్ను నేనుగా నేను ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని నన్ను నేను కూటస్థ చైతన్యంగా చూసుకోని ఒక సాధన. అంటే పరమాత్మతో అంతరాత్మగా అంతరాత్మతో మనం ఐక్యం చెందడం, అంతరాత్మతో మనం ఏకీభవం చేయడం. అటువంటి దాన్ని అది మొదట్లో మనం చేస్తున్న సాధనలాగా ఉంటుంది. అది మాత్రమే మనం చేసే ఎఫర్ట్ లాగా కనబడుతుంది. మిగతావన్నీ ఎఫర్ట్‌లెస్‌గా అయిపోతూ ఉంటాయండి ఈ ప్రపంచంలో. ఏదవ్వాలో అది అవుతూ ఉంటుంది. భావాలు స్వామి చెప్పారు. ఇక ఈ చాప్టర్‌లో ఇంకా ఒక సందేహం అర్జునుడికొచ్చే ఒక సామాన్య సందేహం దాన్ని తీసుకొని దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేశారు స్వామి. అది చాలా బ్రీఫ్‌గా నెక్స్ట్ టైమ్ మనం చెప్పేసుకొని మనం 13 చాప్టర్‌లోకి నెక్స్ట్ టైమ్ ఎంటర్ అయిపోదాము. ఇప్పటికి ఇక్కడ ఆపేద్దామండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం సమస్త లోకా సుఖినో భవంతు సమస్త లోకా సుఖినో భవంతు సమస్త లోకా సుఖినో భవంతు ఓం శ్రీ సాయి